అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూతా. మన గురించి మనమే ఆలోచించుకోవడానికి టైం లేని ఈ రోజులల్లా ఇక కడుపు మాడే అభాగ్యుల గురించి ఎవరు పట్టించుకుంటారు అనుకుంటారు చాలా మంది. కానీ గిసొంటి మంచోళ్ళు చూస్తున్నారు ఈ దునియాలో. ఇగో గిడ బండి మీద క్యాన్లు పెట్టుకుని పోతున్న గీ అన్న పేరు విశాలు. రాజ్కోట్లు ఉంటాడట. ఇక గీ అన్న కనబడితే చాలు ఆకలితో ఉన్నోళ్ళకు కడుపు నిండినట్టే అవుతుందట. ఎందుకంటే బండి మీద పోయి ఆకలితో ఉండేటోళ్లకు బువ్వ పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తాడు గీ అన్న. పేషెంట్లకు అట్లనే పేదలకు అన్నదానం చేస్తాడట అన్న. పాల వ్యాపారం చేస్తాడట. పాల వ్యాపారం ముగిసినాక క్యాన్లలో అన్నం కూర పెట్టుకొని బండి మీద పోయి అన్నదానం చేస్తాడు. చూసిరు కదా స్వయంగా ప్లేట్లో అన్నం కూర వేసుకొని ఎట్లా కొంట పోయి ఇస్తాడో. మొదలు దినం 5గురికి అన్నం పెట్టేదట. అయితే ఇప్పుడు ఏం తక్కువ రోజుకు 150 మందికి అన్నం పెడతాడట. పొద్దుగాల వ్యాపారం అయిపోయినాక కడమ టైం మొత్తం సేవా కార్యక్రమాలకు పెడతాడు. నేను చాలా కాలం నుంచి ఇది చేస్తున్నాను. రాజ్కోట్లో కనీసం 5గురికైనా కడుపు నింపాలని నాకు ఉండేది. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు నేను 150 మంది నుంచి 200 మందికి భోజనం పెడుతుంటాను. భోజనం నా బైక్ మీద తీసుకెళ్తాను. నేను పాలు అమ్ముతాను. ఉదయం 10 గంటలకు నా డెలివరీ అయిపోగానే మిగిలిన సమయం ఈ సేవా కార్యక్రమంలో ఉంటాను. మధ్యాహ్నం వరకు రొట్టెలు బువ్వ కూర తయారు చేసుకుంటారట. అటెంక వాటిని బండి మీద తీసుకుపోయి రోగులకు అట్లనే పేదలకు ఇస్తారట. మేము మధ్యాహ్నం వరకు వంటలు తయారు చేస్తాం. తర్వాత వాటిని తీసుకొని రోగులు, పక్షవాతానికి గురైన వారు, ఇతర వ్యాధులకు గురైన వారి ఇళ్లకు వెళ్ళి ఇస్తాను. తరువాత మురికివాడల్లో ఉన్న చిన్నపిల్లలకు మార్కెట్ యార్డు దగ్గరకు తీసుకెళ్లి పంచుతాను. రాజ్కోట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆకలితో ఉన్నవారికి పెడతాను. ఇక ఇట్లా ఒక్కరోజు ఒక్క వంటనే కాకుండా తీరుల వంటలు తయారు చేసి పెడతారట. నిజంగా ఇవాళ రేపు కనీసం ఎదుటోనికి కష్టం వస్తే పట్టించుకొని ఈ రోజులల్లా అన్నలాంటి మనుషులు ఉండడం నిజంగా గొప్పనే మరి.